ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తా ఉన్నానండి. బెరక ప్రేయర్ హౌస్ బిరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ కూడా బలపరుస్తున్నాడని, మనందరినీ పురికొల్పుతున్నాడని నేను నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞలన్నిటినీ మనము గైకొంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞ గురించి ఈరోజు మీ కొరకు నేను చదువుతున్నాను. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంది. నీ సహోదరుని శ్రమానుభవమును చూచి నువ్వు ఆనందము నొందతగదు. దేవుడు ఎన్నో సందర్భాల్లో మనకి ఆజ్ఞాపించింది ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. మన సహోదరుని చూసి శ్రమానుభవంలో వాళ్ళు శ్రమ పడుతున్నప్పుడు, లేకపోతే బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా అవమానం పొందుతున్నప్పుడు అది చూచి నువ్వు ఆనందపడకు అని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా సందర్భంలో చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఎవరైనా పిల్లోడిని టీస్ చేసి అందరు కలిసి నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళు సిగ్గునందుతున్నా, లేకపోతే ఒక అవమానం పొందుతున్నా అది చూసి ఆనందించేవారుగా చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, నీ సహోదరుని శ్రమానుభవం చూసి నువ్వు ఆనందించొద్దు అని మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యవనస్తులు చాలా ఇట్లాగే చిల్లర చేష్టలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా చాలా గొడవలు, ఒకరినొకరు చంపుకోవడము, విపరీతమైన బుద్ధి యవనస్తుల్లో కనబడుతుంది. అదేవిధంగా చంటి బిడ్డల్లో కూడా అది మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఇవన్నీ దేవుడు ముందే మనకి సూచనలుగా చేశాడు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు కదా. అక్రమం విస్తరించిన కొలది ఏమవుతుందండి, ప్రేమ చల్లారిపోతూ ఉంది. వాళ్ళ శ్రమలను చూసి బాధపడాల్సిన మనము ఏం చేస్తున్నాము, ఆనందపడేవారముగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు అలాగా ఉండకండి అని దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయనని హింసించిన వారి కొరకు కూడా దేవుడు ప్రార్థన చేశాడు. మనము కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. వాళ్ళ శ్రమలో వారితో పాటు పాలువారమై వారి కొరకు మనం ప్రార్థించే వారముగా మనం ఉండాలి తప్ప వారి శ్రమను చూసి మనము ఆనందపడే వారముగా మనం ఉండకూడదు. మనందరికీ తెలుసు, యేసేపు యాకోబు చేత ఎంతగానో ప్రేమించబడతాడు. ఆయనకి చక్కని ఒక విచిత్రమైన నిలువుటంగి తన తండ్రి ఆయన కొరకు కుట్టించి ఇస్తాడు. అంటే చాలా ప్రేమించే కుమారుడుగా యేసేపు ఉంటాడు. ఒకానొక దినాన తన మందలను కాస్తున్న తన అన్నల దగ్గరికి షెకెములో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వెళ్ళి ఆహారం ఇవ్వమని యేసేపుని పంపించినప్పుడు ఆయనని దూరం నుంచి చూస్తారు. ఆయన్ని చూసి ఎంతగానో అసూయపడతారు. ఎందుకంటే చిన్ననాటి నుండే ఈయన దేవుడి భయభక్తుల్లో ఉన్నాడు. వారి చెడుతనము యొక్క సమాచారం అంతా తీసుకొచ్చి తన తండ్రి అయిన యాకోబుకి తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కలలు కనేవాడిగా, ఆ కలలు ఎలాంటి కలలు అంటే, తన అన్నలు కానీ తన తల్లిదండ్రులు కానీ వచ్చి ఈయనకి సాష్టాంగ పడుతున్నట్లుగా కలలు కనేవాడు. ఆ కలలను బట్టి ఈయనని ద్వేషించారు తన అన్నలు. కాబట్టి ఎట్లయినా వీడి నుంచి మనము విడుదల పొందాలి, కలలు కనేవాడు మన దగ్గరకు వస్తున్నాడని చెప్పి ఆయన్ని ఏం చేస్తారు, ఒక గుంటలో పడేస్తారు. ఆ గుంటలో పడేయడం మాత్రమే కాదు, తర్వాత ఒక బానిసగా ఆయన్ని అమ్మివేస్తారు. మనము చాలా ఈజీగా అది చదువుతాము ఆదికాండంలో. కానీ ఎంత అన్నల్ని బతిమలాడు ఉంటాడో, వారితో పంపిస్తున్నప్పుడు ఎంత వేదన పడి ఉంటాడో ఆయనను చూసి వీళ్ళంతా ఎంతో ఆనందించిన వారుగా వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన వేసుకున్న ఆ అంగీని కూడా ముంచి రక్తంలో ముంచేసి తన తండ్రి దగ్గర తీసుకెళ్ళి తన తండ్రిని కూడా బాధ పెట్టేవారుగా అన్నలు ఉంటారు. కాబట్టి మనము ఆ రీతిగా ఉండకూడదు అని దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు. వారి శ్రమలో వారితో కూడా మీరుండి ఏకీభవించి ప్రార్థన చేసి వారి శ్రమల నుంచి విడుదల పొందే వరకు దేవునికి విజ్ఞాపనలు చేసే వారిమిగా మనం ఉండాలి. కానీ వారి శ్రమను చూసి ఆనందించే వారిమిగా మనం ఉండవద్దు అని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొంటూ ముందుకు సాగితే దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా దేవ ఈరోజు మాకు ఇచ్చిన ఆజ్ఞ నీ సహోదరుని శ్రమానుభవంలో నువ్వు ఆనందం పొందగొద్దు అని ప్రభా ఈరోజు మాకు ఆజ్ఞాపించారు ప్రభా. మేము ఆనందించే వారముగా కాకుండా ప్రభా వారి నిమిత్తమై నీకు మొరపెట్టే వారముగా మేముంటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.